నెల్లూరు స్టైల్లో నెత్తల పులుసు చేస్తున్నాను చూసేయండి. మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో పాత్రలు గిన్నెలు ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇదంతా చిన్న కల్పితం మాత్రమే. మీ అందరికీ బాగా తెలిసిన నెత్తల పులుసు తెలిసే ఉంటది. అదే చిన్నగా ఉంటాయి కదా చేపలు. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీటితోనే ఇప్పుడు నెత్తల పులుసు అయితే చేస్తానన్నమాట మన నెల్లూరు స్టైల్లో. ఫస్ట్ గా వీడియోని లైక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ కూడా చేసేయండి. ఫస్ట్ గా మీకు ఒక కథ చెప్పాలన్నమాట. మార్నింగే ఒక ఆంటీ అయితే చేపలు అమ్ముకుంటూ మా సైడ్ వచ్చింది. వాటిలోని ఈ నెత్తలు కూడా ఉన్నాయన్నమాట. ఎంతకిస్తారని చెప్పేసి అడిగితే భారీగా 300 చెప్పింది. తంటి పిల్లని చేసి 300 అని చెప్తారా, నాకు 20 రూపాయలకే కావాలన్నాను. 20 రూపాయలకు కాదు 2 రూపాయలు కూడా రావంటుంది. సరేలే అని చెప్పేసి ఇంట్లోకి పోతుంటే చచ్చినట్టు మళ్ళీ పిలిచి 20 రూపాయలకి ఇచ్చింది. 20 రూపాయలకి ఇన్ని నెత్తలు వచ్చాయనమాట. ఇంకా వాటిని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఆ చేపలకు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టేసి తర్వాత మనం అద్దెకి తెచ్చుకున్న మట్టి దాకలో కొంచెం నూనె కూడా వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మిరపకాయలు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు బేగా మగ్గాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలంట. ఈ చిట్కా అయితే మా ఇంట్లో ఉన్న ఒక అందమైన అమ్మాయి చెప్పింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత పచ్చివాసన పోయాక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అటు ఇటు కాసేపు కలుపుకొని కాస్తంత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని అలా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి. కలుపుకున్న ఒక 5 నిమిషాల తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. దాన్ని అలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఈ విధంగా మరుగుతుంది అనమాట. ఇంకా ఎప్పుడో పక్కన పెట్టిన నెత్తలను అయితే తెచ్చుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఈ నెత్తలు వేసిన తర్వాత గరిటె పట్టుకొని కలపడం మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే మొత్తం ఉప్మా అయిపోద్ది కాబట్టి. ఇదంతా ఒక 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఆ కర్రీకి సరిపోయేంత నీళ్లు కూడా వేసుకొని ఒక్క 20 నిమిషాలు లో ఫ్లేమ్ ఉంచండి. ఇంకా 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటదన్నమాట. అందులో కొత్తిమీర వేసుకొని తింటే ఉంటది ఇంకా మరి అదిరిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి.